హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివేంటో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బయట వరండాలో కుర్చీలో కూర్చుని ఓ చేత్తో కాఫీ కప్పు, మరో చేత్తో దినపత్రికను తిరిగేస్తున్న శ్రీనివాస్కి ఎవరో తన్ని పిలిచినట్టు అనిపిస్తేనూ పేపర్ల నుండి తలపైకెత్తి చూశాడు. ఎదురుగా తన ప్రాణ స్నేహితుడు చక్రపాణి కనిపించడంతో చేతిలో ఉన్న కాఫీ కప్పును కింద పెడుతూ, ఒరే చక్రం, నువ్వా? అమెరికా నుండి ఎప్పుడొచ్చావు? అడిగాడు తను కూర్చున్న కుర్చీ నుండి లేచి నిలబడుతూ. అందుకు చక్రపాణి, నిన్నే వచ్చానురా. నువ్వు రిటైర్డ్ అయిన విషయం తెలిసి ఇంటి పట్టునే ఉండి ఉంటావు కదా అనుకుని ఓసారి కలిసి వెళ్దామని వచ్చానన్నాడు చక్రపాణి. ముందిలారా కూర్చో అని తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమని తాను కూర్చుని, అవునరా, 4 రోజుల క్రితమే వృత్తి బాధ్యత నుండి విముక్తినయ్యి ఇదిగో దినపత్రికలు, వారపత్రికలతో కాలక్షేపం చేస్తున్నాను. అది సరే, 6 నెలలు అమెరికాలో ఉంటానని వెళ్ళావు, మరి 4 నెలలకి తిరిగొచ్చావేంట్రా చక్రం? అడిగాడు శ్రీనివాసరావు. అందుకు చక్రపాణి, ఎంతో కాలంగా అలవాటైన ఈ ఊరిని, వాతావరణాన్ని వదిలి అక్కడ ఏముంటావురా? ఈ 4 నెలల్లో ఎన్నోసార్లు అనిపించింది త్వరగా ఇండియాకి వెళ్తే బాగుండని. కానీ మా వాడు నా మాట వింటే కదా. టికెట్ బుక్ చేయరా, ఇండియాకి వెళ్తామంటే, అదేంటి నాన్న, 6 నెలలైనా ఉండకముందే అప్పుడే వెళ్తామంటారేంటి? ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళండి అని బలవంత పెట్టడంతో ఈ 4 నెలలు అతి కష్టంగా ఉండాల్సి వచ్చింది అన్నాడు చక్రపాణి. అదేంట్రా, అంతకుముందు కూడా అమెరికాకు వెళ్ళారు కదా, అప్పుడు చాలా కాలమే ఉన్నారు. అలాంటిది ఇప్పుడేమైంది? అడిగాడు శ్రీనివాసరావు. అప్పుడు నా మనవడు, మనవరాలు, చిన్నపిల్లలు, వాళ్ళతో సరదాగా గడిచిపోయేది. నా కొడుకు కొడలు ఆఫీసులకు వెళ్ళినా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా, స్కూల్ కూడా అయిపోయి కాలేజీలోకి అడుగుపెట్టారు. ఇక వాళ్ళకి మాతో గడిపే సమయం ఎక్కడిది? రోజంతా వాళ్ళ వాళ్ళ చదువులతోనే బిజీ. పోనీ శని ఆదివారంలో అయినా ఇంట్లో ఉంటారంటే అది లేదు. ఏదో ప్రొఫెషనల్ కోర్సులను వెళ్తారు. ఇక నా కొడుకు కోళ్ళ గురించి చెప్పేదేముంది? ఆఫీస్కి ఉదయం బయలుదేరితే రాత్రికి ఎప్పటికో కానీ రారు. రోజంతా నేను నా భార్య ఇద్దరమే. చాలా బోర్గా అనిపించేది. అందుకే ఈసారి ఎక్కువ రోజులు ఉండలేకపోయాంరా. అట్నుంచి అటే మా పెద్దోడు మమ్మల్ని కెనడాకి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తానన్నాడు. అక్కడ అదే పరిస్థితి. మేము రాలేమని చెప్పి అమెరికా నుండే తిరిగి వచ్చేసాం అన్నాడు చక్రపాణి. ఇంతలో చక్రపాణి వచ్చిన విషయం తెలిసి శ్రీనివాసరావు భార్య అన్నపూర్ణ కాఫీ కప్తో వచ్చి, బాగున్నారా అన్నయ్య? అమెరికా నుండి ఎప్పుడొచ్చారు? వదిన గారు బాగున్నారా? అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ కాఫీ కప్పును చక్రపాణికి అందించి కాఫీ కప్పును తన చేతిలోకి తీసుకుంటూ, అందరం బాగున్నామమ్మా. అమెరికా నుండి నిన్నే వచ్చాం. చాలా కాలమైంది కదా మిమ్మల్ని చూసి, ఓసారి కలిసి వెళ్దామని వచ్చానమ్మా అన్నాడు చక్రపాణి. సరే అన్నయ్య, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని అన్నపూర్ణ గదిలోకి వెళ్ళిపోయింది. కాఫీ తాగి, ఇంకేంట్రా కబుర్లు, ఇక మీదట ఎలా కాలక్షేపం చేద్దామనుకుంటున్నావు? అడిగాడు చక్రపాణి తన స్నేహితుడు శ్రీనివాసరావుని. చదువు పూర్తయిన దగ్గర నుండి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఆ తర్వాత ఓవైపు కుటుంబం, పిల్లల బాధ్యత, చదువులని, మరోవైపు వృత్తి బాధ్యతలు, వీటన్నింటి మధ్య ఎప్పుడ్రా మనం మన కోసం బ్రతికింది? పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. వృత్తి బాధ్యతలుండి రిటైర్డ్ అయ్యాక ఇక మీదట హాయిగా ప్రశాంతంగా కాలం గడపాలనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాసరావు. అలా అయితే నీ కొడుకుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు అన్నమాట. ఈ వయసులో అందరూ కోరుకునేది అదే కదా. పిల్లల నీడన ఉంటూ వాళ్ళ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ హాయిగా కాలక్షేపం చేయాలని, అంతేనా? అడిగాడు చక్రపాణి. స్నేహితుడి మాటలకు ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వురుకున్నాడు శ్రీనివాసరావు. నీకన్నా సంవత్సరం ముందే రిటైర్డ్ అయిన
నాకింకా ఈ రిటైర్మెంట్ జీవితం అలవాటు అవ్వటం లేదురా. ఇంతకాలంగా ఉద్యోగ బాధ్యతలో బిజీగా ఉన్న మనం ఇలా పని పాట లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే బోరుగా ఉంది. ఏదో ఒక వ్యాపకం ఉండాలిరా. పిల్లలు బలవంతం చేస్తే అమెరికాకు వెళ్ళాను కానీ అక్కడ ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోవాలనిపించలేదు. ఏదో ఒకటి చేయాలిరా. లేకపోతే 60 ఏళ్లకే నువ్వు ముసలాడివయ్యావు. ఇక ఎందుకు పనికిరావని మూలన పడేసినట్టు అనిపిస్తుంది. మొన్న నా కొడుకు ఓ సలహా ఇచ్చాడు. దాన్ని అమలు చేద్దామనుకుంటున్నాను అన్నాడు చక్రపాణి. ఏంటది అడిగాడు శ్రీనివాసరావు. అందుకు చక్రపాణి, రిటైర్డ్ అయిన దగ్గర నుండి చాలా బోరుగా అనిపిస్తుందని బాధపడుతూ కూర్చోకపోతే సాయంత్రం పూట కాలేజీ పిల్లలకు ట్యూషన్స్ అవి చెప్పొచ్చు కదా నాన్న. మీది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి దానికి చాలా డిమాండ్ ఉంటుంది. బోర్డు పెట్టినా ఆ చుట్టుపక్కల పిల్లలు బోలెడు మంది వస్తారు అన్నాడు. వాడు చెప్పింది విన్నాక నాకు బాగానే అనిపించినా, కానీ ఇన్ని రోజులు నేను స్కూల్ పిల్లలకు మాత్రమే చెప్పాను కదా, కాలేజీ పిల్లలకి ఎలా అన్నాను. అందుకు వాడు, సబ్జెక్ట్ని కాస్త ఇంప్రూవ్ చేసుకున్నానా, అదేమీ అంత పెద్ద విషయం కాదు అని ఒక సలహా ఇచ్చారా. అప్పుడు అమెరికా వెళ్ళే హడావిలో ఉండి దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అది అమలు చేస్తే బాగుండనిపిస్తుంది అన్నాడు చక్రపాణి. సరే, నీకు మరీ అంత కాలక్షేపం అవడం లేదు అంటే సాయంత్రం పూట గంటో ఓ 2 గంటలు ట్యూషన్స్ చెప్పు. నేను కూడా నీకు తోడుగా ఉంటానులే అన్నాడు శ్రీనివాసరావు. అదేంట్రా, రిటైర్డ్ అయిన వెంటనే నీ కొడుకుల దగ్గరికి వెళ్తావనుకున్నాను, వెళ్ళవా అడిగాడు చక్రపాణి. అందుకు శ్రీనివాసరావు, పండగలకు సెలవులకి ఎలాగూ పిల్లలు వచ్చి వెళ్తున్నారు కదా, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసేదేముందిరా. నీకు తెలుసు కదా, ఈ ఇంటిని వదిలి నేను ఎక్కడికి కదలనని. 2 రోజుల్లో నా కొడుకులిద్దరూ వాళ్ళ కుటుంబాలతో సహా వస్తామన్నారు. ఈ ఆదివారం నేను రిటైర్ అయిన సందర్భంగా బంధువులని స్నేహితులను పిలిచి చిన్నగా ఏదో పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నారట. అదంతా నాకు ఇష్టం ఉండదు అని చెప్తే పిల్లలు వినట్లేదురా. సరే, వాళ్ళంతలా ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదనని సరే అన్నాను అన్నాడు శ్రీనివాసరావు. అయితే ఈ ఆదివారం మా భోజనాలు ఇక్కడే అన్నమాట అన్నాడు చక్రపాణి నవ్వుతూ. ఒక ఆదివారం ఏంట్రా, నువ్వు ఉండాలే కానీ రోజు పంచపక్ష పరమాణాలతో విందర్పాటు చేయను అని శ్రీనివాసరావు అంటంతో ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. కాసేపటికి సరేరా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక నేను బయలుదేరుతాను, ఆదివారం వస్తానులే మీ చెల్లిని తీసుకొని అని చక్రపాణి అంటంతో సరేరా, తప్పకుండా రావాలి అన్నాడు శ్రీనివాసరావు. చక్రపాణి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చక్రపాణి శ్రీనివాసరావు ఒకే ఊరివాళ్ళు. డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సంపాదించారు. అలా ఇద్దరికి వేరు వేరు ఊళ్ళలో ఉద్యోగాలు రావడంతో సొంతూరుకు వచ్చినప్పుడు కలుసుకునేవారు. ఉద్యోగంలో స్థిరపడ్డ కొంతకాలానికి ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. శ్రీనివాస్ భార్య పేరు అన్నపూర్ణ. వాళ్ళకిద్దరి సంతానం రఘు, వాసు. చక్రపాణి భార్య వసుంధర. చక్రపాణి కూడా ఇద్దరు కొడుకులే, ఆదిత్య, అభినవ్. చక్రపాణి కొడుకులు ఇద్దరు చదువు పూర్తయ్యాక ఒకరు కెనడాలో, మరొకరు అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. శ్రీనివాసరావు కొడుకులు ఒకరు డాక్టర్, మరొకరు ఇంజనీర్. వృత్తిరీత్యా రఘు హైదరాబాద్లో, వాసు ఢిల్లీలో స్థిరపడ్డారు. శ్రీనివాసరావు కొడుకులకి చక్రపాణి కొడుకులకి పెళ్ళిళ్ళయి పిల్ల పాపలతో సంతోషంగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి చదువుకున్నారు కాబట్టి శ్రీనివాసరావు చక్రపాణి ప్రాణ స్నేహితులు. అలా 2 రోజులు గడిచాక శ్రీనివాసరావు కొడుకులు ఇద్దరు రఘు, వాసు తమ కుటుంబాలతో సహా ఇంటికి చేరుకున్నారు. దగ్గరి బంధువులను, తండ్రి స్నేహితులందరినీ పిలిచి తాము కోరుకున్నట్టే తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ని ఘనంగా జరిపించారు. ఫంక్షన్ అయ్యి ఎక్కడి వాళ్ళంతా అక్కడ వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం కాఫీ తాగుతూ తండ్రికి చెరో పక్క వెళ్ళి కూర్చున్నారు రఘు, వాసులిద్దరు. ముందు నువ్వడుగురా అంటే ముందు నువ్వడుగురా అనుకుంటూ సైగలు చేసుకోవడం గమనించిన శ్రీనివాసరావు, ఏంట్రా, అప్పటి నుంచి మీరిద్దరూ
దేని గురించో తర్జన భర్జన పడుతున్నట్టున్నారు. ఏంటి విషయం? నన్నేదైనా అడగాలనుకుంటున్నారా? అడిగాడు శ్రీనివాసరావు. అందుకు రఘు, వాసులిద్దరూ అవును నాన్న అన్నట్టు తలాడిచ్చారు. ఏంటది? అడిగాడు శ్రీనివాసరావు. అది నాన్న, మీరు రిటైర్డ్ అయ్యారు కదా, ఇక ఆ అమ్మ మీరు ఊర్లో ఉండి ఏం చేస్తారు? మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా, అది అడుగుదామనే అన్నాడు రఘు. అవును నాన్న అన్నాడు వాసు. నేను మీ పెద్ద కొడుకును కాబట్టి మీరు నా దగ్గరే ఉండాలి అడిగాడు రఘు. అందుకు వాసు, నువ్వు ఒక్కడివే కాదు, నేను వాళ్ళ కొడుకునే. నిజానికి చెప్పాలంటే నేను ఇంటికి చిన్న కొడుకును కాబట్టి ఆ అమ్మ నాన్నకి నా మీదే ప్రేమ ఎక్కువ. వాళ్ళు నా దగ్గరే ఉంటారు అన్నాడు వాసు. లేదు నా దగ్గర అని రఘు, లేదు నా దగ్గర అని వాసు. అలా ప్రేమగా పోట్లాడుకుంటున్న తన ఇద్దరు కొడుకులను చూసి, అబ్బబ్బా ఆపండ్రా, ఏంటది చిన్నపిల్లల్లా? మీ ఇద్దరిలో మాకు ఒకరెక్కువ తక్కువ కాదురా, మీరిద్దరూ మాకు రెండు కళ్ళు. ముందా పోట్లాడుకోవడం మానేయండి అన్నాడు శ్రీనివాసరావు. అంటే మీరు మాతో ఉండడానికి ఒప్పుకున్నట్టే కదా నాన్న అడిగాడు రఘు. అందుకు శ్రీనివాసరావు తన పెద్ద కొడుకు ప్రశ్నకి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏంటి నాన్న, ఏం మాట్లారు? అమ్మ మీరు మా ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉండాల్సిందే కానీ ఇంకా ఇలాగే ఈ పాత ఇంట్లో ఉంటామంటే అందుకు మేము ఒప్పుకోం అన్నాడు వాసు. అవును నాన్న, ఎన్నోసార్లు మా ఇంటి రిపేర్ చేపిస్తామంటే మీరు అందుకు ఒప్పుకోలేదు. అలాగే వదిలేయడంతో ఇల్లంతా ఇలా పాడిందో చూడండి. సరే, ఇక మీదట మీరు ఎలాగూ మా దగ్గరే ఉంటారు కాబట్టి ఇంటి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు మీరు మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు అడిగాడు రఘు. తన కొడుకుని ఎదురు గోల భరించలేక శ్రీనివాసరావు తన భార్య అన్నపూర్ణను పిలిచి, అన్నపూర్ణ, పిల్లలు మనల్ని వాళ్ళ దగ్గరికి రమ్మంటున్నారు, నువ్వేమంటావు, వెళ్దామా అడిగాడు. అందుకు అన్నపూర్ణ, మీ ఇష్టమండి, మీ నిర్ణయం నేను ఎప్పుడైనా కాదన్నానా అనడంతో, ఒరే నాన్న, రఘు, వాసు, మీ ఇద్దరికి ఈ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, బాధ్యతకి నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ విషయంలో నేను మీ అమ్మ చాలా అదృష్టవంతులం కూడా. మేము మీ దగ్గర ఉండాలని మీరు కోరుకుంటున్నా మేము మీ దగ్గరికి రాలేంరా, ఇక్కడే ఉంటాం అన్నాడు శ్రీనివాసరావు. తండ్రి నిర్ణయం విని రఘు, వాసులు షాక్ అయ్యి, అదేంటి నాన్న, మా మీద మీకు నమ్మకం లేదా? మేము మిమ్మల్ని బాగా చూసుకోలేమనుకుంటున్నారా అడిగారు. అందుకు శ్రీనివాసరావు, మీరు నా కొడుకులరా, నా పెంపకాన్ని నేను తప్పట్టగలనా? మా తరం వేరు, మీ తరం వేరు. మీ కుటుంబంలో మేము ఏమనలేము. మమ్మల్ని ఇలాగే ఇక్కడే ఉండనివ్వండి. ఇంతకాలం నేను, మీ అమ్మ ఈ జీవిత ప్రయాణంలో అలసిపోయాం. ఇప్పటికైనా ఈ మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం. అది కూడా ఇంతకాలంగా నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఇంట్లోనే మా శేష జీవితం గడపాలనుకుంటున్నాం అన్నాడు శ్రీనివాసరావు. తండ్రి తమ దగ్గరికి రానని చెప్పడంతో రఘు, వాసులు చిన్నబుచ్చుకున్నారు. కాసేపు మౌనంగా ఉండి, ఒంటరిగా వీళ్ళిద్దరే ఈ వయసులో ఎలా ఉంటారు నాన్న? పైగా ఇల్లంతా చాలా పాతపడిపోయింది. మా దగ్గర ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది నాన్న. ఇంటి నిండా పనివాళ్ళు ఏది కావాలన్నా ఆర్డర్ వేసి తెప్పించుకోవచ్చు. ఇక్కడైతే అలా కాదు కదా, ఇంటి పనంతా అమ్మ ఒకతే చూసుకోవాలి. ఏ చిన్న వస్తువు కావాల్సి వచ్చినా మీరు బయటకెళ్ళి తేవాల్సిందే. ఇంకా ఎన్ని రోజులు నాన్న ఇలా? ఇంతకాలంగా మా కోసం కష్టపడ్డ మిమ్మల్ని ఈ వయసులో మీకే కష్టం లేకుండా చూసుకోవాలని కోరుకోవడం తప్పా నాన్న అన్నాడు రఘు. కొడుకు మాటలకి శ్రీనివాసరావు, లేదురా, మీ ఆలోచన మంచిదే, నేను కాదనలేదు. ఇంతకాలంగా ఈ రకమైన జీవితానికి అలవాటు పడ్డ మేము కొత్త వాతావరణానికి అలవాటు పడలేం. మాకు ఇలానే బాగుంది, ఉండనివ్వండి అన్నాడు శ్రీనివాసరావు. సరేనన్నా, మీరు మా దగ్గరికి రానని ముందుకేస్తే మేం మాత్రం చేసేదేముంది? కానీ మీరు ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటే అందుకు మాదో షరతు అన్నాడు రఘు. ఏంట్రా అది అడిగాడు శ్రీనివాసరావు. ఇల్లంతా రిపేర్ చేయించి మీకు సౌకర్యంగా మార్చడానికి మీరు ఒప్పుకుంటేనే మీరు ఇక్కడ ఉండటానికి మేము ఒప్పుకుంటాం అన్నాడు రఘు. అవునానా, అనే చెప్పినట్టు అలాగైతేనే మీరు ఇక్కడ ఉండాలి అన్నాడు వాసు. కొడుకున మాటలకి శ్రీనివాసరావు,
ఇల్లు ఇల్లు అంటున్నారు. ఈ ఇంటికి ఏమైందిరా? మా తాతల కాలం నాటి ఇల్లు. ఇంతకాలమైనా చూడండి చెక్కు చెదలేదు అన్నాడు శ్రీనివాసరావు. ఇంటి మీద మీకున్న ప్రేమతో మీ కంటికి అలా కనబడుతుందేమో. చూడండి అక్కడెక్కడ పెచ్చులు ఊడిపోయి గోడలు చీరికలు వాసి ఎలా పాడైందో. ఇంకా మీరేం మాట్లాడకండి. నేను అన్నయ్య ఇంకో 10 రోజులు ఇక్కడే ఉండైనా పర్వాలేదు. ఇంటిని రిపేర్ చేయించి వెళ్తాం అని వాసు తండ్రి నొప్పించి ఓ మేస్త్రిని మాట్లాడి వారం 10 రోజులు దగ్గరుండి ఇల్లంతా రిపేర్ చేయించారు. ఇంతకాలం అమ్మ మా అందరి కోసం కష్టపడింది. ఇక మీదటైనా అమ్మకు విశ్రాంతి ఉండాలని తను కష్టపడకుండా 24 గంటలు ఇంట్లోనే ఉండి ఇంటి పని వంట పని అన్నీ చూసుకునేలా ఓ పని మనిషిని ఏర్పాటు చేశారు. నాన్నెప్పుడు మా చదువులు ఫీజులు అని ఓ బండైనా కొనుక్కోలేదు అని ఓ స్కూటీని కొనిచి తండ్రికి బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకురా అన్నా కూడా వినకుండా మీరేదైనా అవసరం పడి బయటికి వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాల్సిన పనిలేదు నాన్న. ఇక హాయిగా ఈ స్కూటీ మీద వెళ్ళొచ్చు అన్నారు. ఇంటి పని అంతా పూర్తయ్యాక శ్రీనివాసరావు ఓసారి ఇల్లంతా తిరిగి చూసి కొత్తదానిలా భలే చేయించారా, ఖర్చు చాలానే అయి ఉంటుంది కదా అన్నాడు. అందుకు రఘు, నాన్న ఖర్చుదేముంది, ఇంకో 50 సంవత్సరాలైనా ఇంటికి ఎటువంటి సమస్య రాదు. ఈ పని ఎప్పుడో చేయిస్తామంటే మీరు మా మాట విన్నారా అన్నారు రఘు ఆశలు. దేనికైనా టైం రావాలి. ఆయన ఇప్పుడు ఏమైందని అన్నాడు శ్రీనివాసరావు. ఇంటి పని పూర్తయి తల్లిదండ్రులను చూసుకోవడానికి ఓ మనిషిని పెట్టాక ఇప్పటికే మేము వచ్చి 15 రోజులు దాటిందనా, ఇక బయలుదేరదాం అనుకుంటున్నాం అన్నారు. అందుకు శ్రీనివాసరావు సరేరా అన్నాడు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనాలు చేసి కాసేపు మాట్లాడుకుని నిద్రపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం తమ తమ ఊర్లకు బయలుదేరిపోతున్న తన కొడుకులను శ్రీనివాసరావు డబ్బు ఇవ్వబోయాడు. ఎందుకు నాన్నా అడిగారు రఘు వాసులు. మేస్త్రి అడిగారా, ఇంటిని రిపేర్ చేయించడానికి 10 లక్షలకు పైగానే ఖర్చిందని చెప్పాడు. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి కదా, మీకు దేనికైనా అవసరం పడతాయేమోనని ఇవ్వబోతే రఘు వాసు వాటిని తీసుకోలేదు. నాన్న అంటే ఏంటి మీ ఉద్దేశం? మేము మీకోసం ఏమాత్రం కూడా ఖర్చు చేయలేవనా అడిగాడు రఘు. ఛా అది కాదురా, మీకు ఖర్చులుంటాయి కదా అని అనబోతే మా కోసం మీ జీవితం కాలం మొత్తం కష్టపడ్డ మీకు మేమేమాత్రం చేయలేమా నాన్న అని కంటతడి పెట్టుకోవడంతో తన 2 కొడుకులను చెరో పక్కకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత కాసేపటికి ఇక మేము వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తామని చెప్పి భార్య పిల్లలతో రఘు వాసులిద్దరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు శ్రీనివాసరావు చక్రపాణి కలిసి ఓ ట్యూషన్ సెంటర్ని ఓపెన్ చేసి ఉదయం సాయంత్రం పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ తమ రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.